హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ అమ్మవారి నవరాత్రుల్లో ఇది 6th డే పూజ. నేనైతే అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాను వెండి పువ్వులతో. నాకు అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది మనసుకి అమ్మవారికి ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలనిపిస్తే నేను అదే చేస్తాను. సో నేను అందుకే లాంగ్ వీడియోస్ చేసి ముందుగా ప్రీ ప్లాన్ ఏమి ఉండదు నాకు. ఆ క్షణంకి నాకు ఏమనిపిస్తే ఎలా చేయాలి, అమ్మకి ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుందంటే నేను అలా పెట్టేసుకుంటాను. అందుకే ఇంకోటి ఏంటంటే నేను అసలే చాలా టైం తీసుకుంటా. అప్పుడు అంతా వీడియో తీయడానికి కూడా ఎవరు నాకైతే వీడియోస్ కూడా తీయమన్నా కూడా, ఎందుకంటే చాలా టైం పట్టిద్ది కాబట్టి. ఇంకొకటి నైవేద్యాలు చేసుకుంటూ ఈ పక్కన అలంకరణ చేసుకుంటూ అలాగా రెండు మేనేజ్ చేసుకుంటాను. అందుకే ఎంత టైం అయినా తీసుకుంటాయి. దానివల్ల నేను లాంగ్ వీడియో చేయలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎవరు ఉండరు, నేను వీడియో తీయమందామన్నా నేను అంతంత టైం తీసుకుంటే ఎవరు తీస్తారండి? ఎవరు తీయరు కదా. సో అందుకు సగం నేను వీడియోస్ కూడా చేయడానికి కారణం. అమ్మవారి అలంకరణ అయితే మీకు ఎలా అనిపించింది చెప్పండి. నాకైతే చాలా ముద్దుగా, అసలు అమ్మవారు ఎంత బాగున్నారో అసలు నాకైతే డైరెక్ట్గా చూస్తుంటుంటే చాలా అందంగా అనిపించారు అమ్మవారు. నేను ఒకసారి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కూడా తీస్తే అమ్మవారు ఇంకొంచెం అందంగా కనిపించారు. చాలా సంతోషం అనిపించింది. ఈ విధంగా అలంకరణ చేస్తే నాకు చాలా ఆనందం అన్నమాట. నేనే చూసుకొని నాకు ఇంకెవరు పొగడక్కర్లేదు, నాకే ముడిసిపోతాను అనమాట. అబ్బా, నేనే ఎంత బాగా చేసుకున్నానా, అసలు ఎంత బాగా చేశానని నాకు నేనే అంత పొంగిపోతాను అనమాట. అసలు చాలా హ్యాపీగా అనిపించేస్తుంది నాకు. అంత బాగా అనిపిస్తుంది, మనసుకి కూడా హాయిగా ఉంటుంది. కొంచెం కష్టమైన కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఫాస్టింగ్ వల్ల ఈవినింగ్ వరకు ఏమి తిన్ను. ఇలా ఈ అలంకరణ చేసుకొని కాలు పట్టేస్తున్నా కూడా నేను అయినా కూడా ఆపను, చేయాలనిపిస్తుంది. ఇంకా అమ్మకి ఏదో చేయాలి, ఇంకా అలంకరించాలి, ఇంకా ఏమైనా నైవేద్యాలు పెడితే బాగుండు అనిపిస్తుంది. అంత మనసుకి అనిపిస్తుంది అన్నమాట. నాకు ఎందుకో తెలియదు మరి. ఈ పూజే కాదండి, ప్రతి పూజ కూడా చాలా హ్యాపీగా నిండుగా, అసలు చూస్తే ముందు కళ్ళకి ఎవరికైనా నిండుగా ఉండాలి, అలా చేయాలనిపిస్తుంది నాకు. అలా అయితేనే చేయాలనిపిస్తుంది, లేకపోతే నేను అసలు నాకు చేయబుద్ధినే అవ్వదు. పువ్వులు కూడా నాకు చాలా దండిగా ఉండాలి. కొంచెం పువ్వులు అయితే అసలు చేయబుద్ధి. ఏదో ఫస్ట్ నుంచి నాకు అది అలవాటు అయిపోయింది, నిండుగా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అలంకరించటం. సో ఈ విధంగా చేసుకుంటాను ప్రతిదీని. ఏదో స్వామివారు అమ్మవారు నాకు ఎంతవరకు ఒప్పిస్తే అంతవరకు ఇంక ఇలాగే చేసుకుంటాయి. పిల్లలు చిన్నోళ్ళైనా సరే నాకు వాళ్ళకి స్కూల్కి వెళ్ళిపోయాక అన్నీ తెప్పించుకోవటం, ఈవినింగ్ పూజకి ఈవినింగ్ అంతా రెడీ చేసుకొని ఇట్లా చేసుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి.